నా చేయి ఎందుకు విడిచితివి? తండ్రితో సహవాసమునకు ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఈ యొక్క మాటను ఉచ్చరించలేదు. ముందు ఇనుప ముళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు వెళ్ళి ఆయన యొక్క శరీరానికి గుచ్చుకొని ఆ కొరడాని వెనక్కి లాగినప్పుడు ఆ మాంసపు కండలను చీల్చుకుంటూ వచ్చేసినటువంటి పరిస్థితుల్లో, రక్తము కారుతున్నటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అనలేదు. అలాగే ఆయన సిలువ మోసుకొని ఆయన గొల్గతా కొండపైకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను సైనికులు, అక్కడ ఉన్నటువంటి ముష్కరులు కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క మాటను ఉచ్చరించలేదు. ఆయనను హేళన చేసినప్పుడు ఆయన యొక్క మాటను ఉచ్చరించలేదు. ఆయన శరీరము అంతా కూడా రక్తముతో నిండిపోయి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోతూ ఆయన భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి